అందరికీ నమస్కారం. చాలామంది కూడా నా బిగ్ బాస్కి వెళ్ళి నాలాంటి వాళ్ళని బిగ్ బాస్లోకి ఎందుకు తీసుకోరని, నేను ఎవరిని చంటుకోరండి చంటుకోరండి. కానీ నాలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ రావట్లేదు. మా ఊరిలో పెద్దాపురం మాది. అందరూ నన్ను ఒకటే కోరిక, నన్ను ఒరేయ్ ఏరా తిన్నావరా చంటుకోరోడా తిన్నావరా చంటుకోరోడని అని పిలవాలి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా యారా చంటుకోరోడా అని యారా చంటుకోరోడని అని పిలవాలి. నేను వాడితే 10 రూపాయలు సబ్బులు వాడిను. ఒక సబ్బు 300 టెడ్డి పేరు సబ్బు వాడతాను. అది రాసుకుని మొక్కలు లేతగా రావాలి. అందరూ నన్ను ఎత్తుకోవాలను. ఇండియా మొత్తం ప్రపంచం నన్ను చిన్నపిల్ల కూడా నన్ను చంటుకోరోడా అని పిలవాలి. ఇండియా మొత్తం దునియా మొత్తం నన్ను ఒరే యారా చంటుకోరోడా అని పిలవాలి. ఈ గడపలు దేనికి వేసిన అనుకున్నా, సినిమాలోకి అవకాశం రావాలని, నాకు బుల్రాజు క్యారెక్టర్ కావాలని నీ గెటప్ వేశాను. ఆ గెటప్ నాకు కావాలబ్బా. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. అందరూ నన్ను చంటుకోరోడా ఎక్కడ తిన్నావరా చంటుకోరోడని అని పిలవాలి. నా కోరిక ఇండియా మొత్తం ప్రపంచం నన్ను నలుగురు నరేంద్ర మోదీకి వెళ్ళాలి. అందరూ నన్ను ఎత్తుకోవాలి. లోపల మా అప్పుడు నేను లోపల డైపర్ వేసాను. ఆ డైపర్ ఎక్కడ పడిపోయింది, ఒంట్లో వేడి చేసింది అబ్బా. అందుకే పాలు తాగుతున్నాను. రాకరకు వచ్చే కదా మీ కాడికి రోజు ప్రతిరోజు కిచెన్ కదా పారుకొస్తున్నాం. కానీ సినిమాలో అవకాశం రావాలని మా నాలాటోళ్ళని సినిమాలో ఎందుకు తీసుకోరు, నాలాటోళ్ళని సినిమాలో ఎందుకు తీసుకోరు చెప్తాను. ఈ బొక్కలు ఇగో ఇది కామెడీ. ఇప్పుడు కామెడీ ఉంది కదా, కామెడీ దీన్ని మించింది కామెడీ. ఈ కామెడీ ఎవరికీ రాదు. ఇది ఇప్పుడు తమ్ముడు ఎడతాడు, ఇది అన్నయ్య. తమ్ముడు శ్రీముఖికి 2 కొడుకులు అంటే నీ తమ్ముడిని మా అన్నయ్య ఎడతాడు. అంటే పెద్దలకి ఇష్టం మా డాడీ 2 కొడుకులు. ఇది అన్నయ్య, తమ్ముడు ఎడతాడు. ఇప్పుడు ఇది తమ్ముడు, అన్నయ్య ఎడతాడు. అలా అన్నమాట. తమ్ముడు ఇప్పుడు తమ్ముడికేమో ప్యాకెట్ పాలు కావాలా, అన్నకేమో దప్ప పాలు కావాలా. ఇదేమో దప్ప పాలు, అది ప్యాకెట్ పాలు. ఆ దప్ప పాలు ప్యాకెట్ పాలు, అదేమో లోకులు కాకులు పాలు. కాకులు వచ్చింది అలా అన్నమాట. అలా ఇండియా మొత్తం ప్రపంచం. మరి బిగ్ బాస్కి వెళ్తలేదా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు రావాలా, వరల్డ్ కార్డ్ నాకు రావాలా. బిగ్ బాస్ లో అందరి పాలు లాగేస్తాను. నేను మొత్తం లాగేస్తాను. పడుకున్నాడు అందరి మంది. అంటే ఇదేమో వడ్ల పాలు, అవి రమ్ము పాలు, అవి డైరెక్ట్ గానే. అలా అందరూ నన్ను ఒరే యారా చంటుకోరోడని అని పిలవాలి. కూర్చోరా యారా ఎక్కడికి వెళ్ళేవురా. కానీ ఆ బాలకృష్ణ సాంగ్ ఉంది కదా, జాజికాయలు. కానీ ఆ సాంగ్ చూస్తుంటే అబ్బబ్బా, అదే తోపి పైనుంచి లెగుతుంది అబ్బా. కింద నుంచి తోపి పైకి లేస్తుంది. జాజికాయలే జాజి మొక్కలే జాజికాయలే. ఆ సాంగ్ అయితే అదిరిపోయింది అబ్బా. బాలబాబు డైలాగ్ ఉంది అబ్బా, సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతాను, ఏ సౌండ్కి నరుగుతాను నాకే తెలియదు, ఓహో కూడా తెలీదు. అలా మరి వైల్డ్ కార్డ్కి వెళ్తావా, 10కి వెళ్తావా? అంటే నేను వరల్డ్ కార్డ్కి వెళ్తాను. వైల్డ్ కార్డ్కి అంటే పిలిస్తే వెళ్తాను. ఈ 2 వారాల వైల్డ్ కార్డ్ 10కి వెళ్ళిపో. 10కే అక్కడ అన్నపన్న చూడడం జరుగుతుంది. నేను వెళ్ళాను. నాకు అడుక్కుని క్యారెక్టర్ అడిగాను. కానీ ఇది షూటింగ్ లేదు, రేపు గెనమెల్ రేపు రమ్మన్నారు. పంపిదాకా వదలలేదు. ఆ గెనమెల్ని అంటే ఒక్కడుంటే పంపరు, 10 మంది తోడు పంపుతారు. నేను ఒక్కడే లేరు. ఆ గెనమెల్ పోనా అంటే గెనమెల్ని తాతయ్య అన్నాడు. ఆ గెనమెల్ తోస్తారు. ఎవరు నీకు తాతయ్య అన్నాడు. నేను మనవు. నేను అప్పుడు మా తాతయ్య అంటే గెనమెల్ బయట తోస్తారు. మరి వాళ్ళ తాతయ్యని పిలుస్తాను. ఎలా ఉంది అలా పక్క. మరి దువ్వాడు మాత్రం బయటకు వెళ్ళిపోయింది. తనుజ ఉందబ్బా. బిగ్ బాస్ లో దుమ్ము దులిపోతుంది అబ్బా. తనుజ ఎవరు అనుకున్నావు? కాదబ్బా,
నీకు తెలుసు. నాకు తెలుసు. తనుజ ఎవరు తెలుసా? తనుజ మా గురు అబ్బా. తనుజ మా గురుమాత. ఆవిడ వల్లే నా స్టైల్ పెరిగింది. మా తనుజ వచ్చింది నా గురుమాత, ఓ తనుజ వచ్చింది మా గురుమాత. అలా ఇప్పుడు తనుజతో పెట్టుకున్న అందరూ బయటకు వచ్చేస్తున్నారు కదా. కరెక్టే. అంటే తనుజతో పెట్టుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు, అందుకే పెట్టుకోకూడదు. ఇప్పుడు నాతో కూడా చాలా మంది కూడా పెట్టుకున్నారు. పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నా లెక్క వేరు. నేను ఎవరిని చండుకోరండి కానీ సండుకోరతో పెట్టుకోవద్దు. సండుకోరతో పెట్టుకుంటే బాస్ బద్దలైపోద్ది. బాస్ బద్దలై ఇంకోటి తగిలాగే పవర్ఫుల్ చెప్పరా? కొడంగాల్లో రేవంత్ రెడ్డి పులిపెట్ట. కొడంగాల్లో రేవంత్ రెడ్డి పులిపెట్ట. జూబ్లీస్లో నవీన్ యాదవ్ పులిపెట్టు. సంటుకూరోడు అంటారా బాబు? సంటుకూరోడని అని పిలవాలా? సంటుకూరోడని అని పిలవాలా? కానీ మళ్ళీ చెప్తాను. కొడంగాల్లో రేవంత్ రెడ్డి పులిపెట్ట. జూబ్లీస్లో నవీన్ యాదవ్ పులిపెట్టు. సంటుకూరోడు అంటారా బాబు? నా దగ్గర వేరు. అలా ఎందుకంటే నాప్పుడు చాలా మంది కూడా ఉన్నారబ్బా నాలాటోళ్ళు. ఇవన్నీ ఊర్లో రైతుల బాధ. రైతులకి తిండి లేక, కరువు లేక వరసలు వచ్చి మా ఊరు కొట్టిపోయింది. మా ఊరు అసలు ఆధారపడలేదు. కానీ ఏదో సినిమాలో కనిపించాలని ఒక స్థాయికి నేను నా కోరిక సమంత పక్కన యాడ్ చేయలేను. సమంత పక్కన వన వెల్లువాయి రచ్చాలో ఒక సమంత కదా. రచ్చాలో సమంతే. తమన్నా అదే మిల్కిలా ఉంటుంది కదా. అప్పుడు వారణాసి ఉంది మహేష్ బాబు. అచ్చం ఆ గడపలో అంటే డైలీ పాలు తాగాను. పాలకి కన్నం పెట్టాను. అది గుంజితే బుక్కలు పోతాయని కన్నం పెట్టి పోతే అందరూ పాలు పైన పోసుకుంటారు. బ్రో దండం పెడతా బ్రో. వాడు తీసుకోగలదు. బొమ్మకు దాపి మరి అప్పుడప్పుడు బొమ్మ అది మీ తమ్ముడు అన్నయ్య వాడు అన్నయ్య తాగాలి కదా. ఇది మా బావ. వీడి పక్కన బావా? ఇది మా బామ్మరిది. ముగ్గురికి తగిలి తాపిస్తున్నావు వెనకలికి వెళ్ళి. శ్రీముఖి ఇప్పుడు మీ మమ్మీయా? ఈడు ఏడుతాడు. ఈడికి పాలు తాగిపించను. ఒకరిని తాగితే ఈడు ఏడుతాడు. ఈడు అన్నయ్య ఈ తమ్ముడిని ఫస్ట్ ఈడు ఏడుతాడు. అప్పుడు నీ తమ్ముడిని నాకు ఈడి పాలోడు. నా వయసు నీ తమ్ముడు కదా. అలా తమ్ముడు వాయిస్ అన్న వాయిస్ వేరు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అంటే జన్మ అనుబంధం గోరి అనుబంధం. మా ఇద్దరికి జన్మ అనుబంధం. అలా ఎందుకంటే అంటే ఇప్పుడు ఎవరు లేరు. ఊరు వెళ్తుంటాను. నాకు ఊరికి వెళ్తే టికెట్ తీను. అందరు టికెట్ తెస్తాను, నేను టికెట్ తీను. చిన్నపిల్ల ఫ్రై రైలు ఫ్రీ. ఏసీలో వెళ్తాను నేను టికెట్ లేకుండా. అది ఇది ఎవరిని చంటుకోరండి చంటుకోరండి. ఎందుకంటే ప్రతి యూట్యూబ్లో దుమ్ము తెలిపెత్తాను. ప్రతి యూట్యూబ్ ఛానల్లో పేరు రావాలి. నా పేరు చంటుకోరోడు అంటే మాటలు కాదు. ఒక చంటుకోరోడు ఒక పవరు, ఒక లుక్కు. అదే చంటుకోరోడు పేరు. చంటుకోరోడు నా పేరే చంటుకోరోడు. గుర్తుపెట్టుకో. నా పేరు పడిపోవాలా. ప్రతి యూట్యూబ్ ఛానల్ నా పేరు వస్తుంది. చంటుకోరోడు అంటే మాటలు కాదు, ఒక పవరు. కానీ కాకులకే ఉందిలే. కాకులు బొంగేం కాదు అక్క. ఆవిడ మొఖ మీద ఉంచితే లోకులు కాకులు బాగా మధ్య లోకులు కాకులు చాలా ఎగసాలు పెరిగిపోయింది. అందరి మీద ఉమ్ములు ఉంచుతుంది ఆవిడ. పక్కన సెలబ్రిటీ అయిన వరకు నేను సెలబ్రిటీ నేను ఆవిడకి సపోర్ట్ చేయకూడదు. నన్ను సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలి. చేయగలక్క. ఆవిడ కాకులు వచ్చింది ప్రతి ఒక్క. ఆవిడ ఏ మనిషి ఆవిడ ముఖం వేసుకుని మొత్తం రకరకొత్త వస్తుంది. ఆ జుట్టు వేసుకుని అందరికి తిడుతుంది. మా బస్సులు ఆపేస్తుంది. మన ఎవరు తిడితే తప్పు కదా. నేను ఎవరిని తిట్టను. మరి ఇప్పుడు సెల్ ఫోన్ దొంగలిచ్చింది. దొంగలిచ్చడు తప్ప కదా. చాలా తప్పది. పెద్ద తప్పది. ఆ దేవుడు కూడా క్షమించాడు. దయచేసి ఇలా అయ్యప్ప స్వాములు షార్ట్ కదా. ఆ రోజు అన్నం ఎలాగన్నా నేను. కానీ అందరూని ఇటు తింటారు.
అలా తినాలా అది వెరైటీ. ఆ, ఇప్పుడు ఇప్పుడు కామెడీ ఉంది, ఉమ్, పాగుతారు ఉమ్, చిన్నపిల్లలు పాగుతారు. ఫస్ట్ చిన్నపిల్లలు రోడ్డు మీద నడవరు, నడవపోతే రోడ్డు మీద వచ్చేస్తారు, ఎత్తుకుని అడి ఎంత ఉండపా పాటలు వెళ్ళిపోవాలి. అంటారు. అలా ఎందుకంటే అలా చేసిన వాళ్ళు, కానీ చిన్నపిల్లలు దేవుడు సమానం. వాళ్ళ చిన్నపిల్లలకే నటనొచ్చు, అవును. కానీ పెద్దవాళ్ళు నటన రాదు. సంటుకూరలకే బాగా కళాకారులు. ఇప్పుడు పెద్దవాళ్ళు కళాకారులు తక్కువ, సంటుకూరలే కళాకారులు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు అనుకున్నావు, ఇగో ఇది చేస్తారు, ఇది ఇగో యాస్టిక్ చేశాడు ఇది కాయ కాకులాంటి వేస్తుందే అలా. ఓకే అంటే కాకులు చాలా కాకులు